Dear JEE students and parents, welcome back to my channel. IIT పాల్కాడు మరి జేఈ అడ్వాన్స్ ఇక్కడ సీట్ రావాలంటే మనకి ఎన్ని మార్క్స్ రావాలి, మరికొన్ని నెలల్లో స్టూడెంట్స్ అందరూ కూడా ఫస్ట్ ఆగస్టుకి ఐఐటి పాల్కాడ్లో అడుగు పెట్టనున్నారు. మరి ఆ అదృష్టవంతులు ఎవరు? మీ అదృష్టవంతులు మరి కావాలంటే ఇక్కడ ఐఐటి పాల్కాడ్లో ఇక్కడ సీటు రావాలంటే జేఈ అడ్వాన్స్లో మనకి ఎన్ని మార్క్స్ రావాలి? మీ అందరికీ తెలుసు, జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషను మనకి 360 మార్కులకు పెడతారమ్మా. ఈ 300 అవుట్ ఆఫ్ 360 పేపర్ 1 పేపర్ 2 కలిపి 360 మార్క్స్కి పెడతారు. రేపు 17వ తారీఖున మే 17వ తారీఖున అయితే ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. మరి ఐఐటి పాల్కాడ్లో సీటు రావాలంటే మరి ఇక్కడ పాల్కాడ్లో ఇక్కడ ఎన్ని మార్క్స్ రావాలి జేఈ అడ్వాన్స్లో ఒకసారి చూసేద్దాం. ఐఐటి పాల్కాడ్లో మెయిన్ ఇక్కడ ఉన్నది, ఇక్కడ సీట్లు కూడా పెరుగుతున్నాయి అమ్మ రానున్న కాలం. ఇది టైర్ 3 ఐఐటిగా అనుకోవచ్చు మనం. ఈ టైర్ 3 ఐఐటిలో సివిల్ ఇంజనీరింగు 2022 నుంచి ఆన్వర్డ్స్ పెట్టారు. కంప్యూటర్ సైన్స్ సిఎస్సి కూడా పెట్టారు. 1, 2, 3 డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్, 4 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, 5 వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్. ఇక్కడ 5 కోర్సులు అయితే ఉండటం అయితే జరిగింది, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ. దీనికి సంబంధించిన కట్ ఆఫ్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. ఇక్కడ మరి కట్ ఆఫ్ అనేది మరి కేటగిరీ వైజ్గా వేరీ అవుతూ ఉంటుంది. మార్క్స్ కూడా ఇక్కడ చూసారా మీరు? మరి ఐఐటి పాల్కాడ్లో సిఎస్సి రావాలంటే 136 మార్కులు రావాలి అవుట్ ఆఫ్ 360 మార్క్స్. మీరు నోట్ డౌన్ చేసుకోండి. డేటా సైన్స్ ఇంజనీరింగ్ రావాలంటే డిఏ, దీన్ని డిఏ అంటారు. ఇక్కడ 125 మార్క్స్ రావాలి జనరల్, న్యూట్రల్కి ఎవరైనా. ఓన్లీ ఫిమేల్ సూపర్ న్యూమరీ కోటా కింద మరి సిఎస్సి రావాలంటే 124. ఇక్కడ మరి అమ్మాయిలకి అబ్బాయిలకి ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 మార్కులు 12 మార్కులు తేడా ఉంది. చెప్పలేం మనం, 10, 12 ఒక్కొక్కసారి 20 మార్కులు తేడా ఉండొచ్చు. అమ్మాయిలకైతే 124 కూడా వచ్చింది. అందుకనే అమ్మాయిలు కష్టపడి చదువుకొని కొద్దిగా మరి ఓపిక తెచ్చుకుని ఈ 4 రోజులు కష్టపడితే మీకు ఐఐటి లాంటి మరి పెద్ద ఇన్స్టిట్యూట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 119 జనరల్ న్యూట్రల్. తర్వాత డేటా సైన్స్ మరి ఫీమేల్కి 113. ఇక్కడ చూడండి, డేటా సైన్స్ మేల్కి ఫీమేల్కి తేడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 మార్కుల దాకా 12 మార్కుల దాకా. అంటే ఓవరాల్గా అమ్మాయిలకి అబ్బాయిలకి ఇక్కడ 12 మార్కులు డిఫరెన్స్ ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ 111, సివిల్ ఇంజనీరింగ్ 100, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 97. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అమ్మాయిలకి అబ్బాయిలకి ఇక్కడ చూడండి మరి ఇక్కడ 19 మార్కులు డిఫరెన్స్ వచ్చింది. మరి ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ 92, సివిల్ ఇంజనీరింగ్ ఫీమేల్కి 84, మెకానికల్ 92 వచ్చింది. మెకానికల్ అమ్మాయిలకి అబ్బాయిలు ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక 10 మార్కులు అయితే తేడా ఉంది. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ చూసే ముందు మెంటర్షిప్ డీటెయిల్స్ అయితే చూడండి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా. మరి ఐఐటీలకి అన్నిటికీ కట్ ఆఫ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మీకు యాక్యురేట్ కట్ ఆఫ్, మనము యాక్యురేట్ కట్ ఆఫ్ ఇస్తేనే మన మెంటర్షిప్ ఫీజు తీసుకుంటాం, లేకపోతే నేను తీసుకోను. జోసా సిసియాబ్కి సంబంధించిన యాక్యురేట్ కట్ ఆఫ్ ఇవ్వాలంటే మరి దీనికి సంబంధించిన గైడెన్స్ ఇవ్వాలంటే 25 మాత్రమే తీసుకుంటున్నాను. మరి మిగతా వాటికి 3000, జేఈ ఎఫ్సెట్ 4000, ఓన్లీ ఎఫ్సెట్ 2000. ఇది మన వాట్సాప్ నెంబర్. ఈ వాట్సాప్ నెంబర్ మీరు రికార్డ్ చేసుకుని మరి తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్ 133 రావాలమ్మా. డేటా సైన్స్ జనరల్ న్యూట్రల్ 121, ఎలక్ట్రికల్ 113, సిఎస్సి అమ్మాయిలకి అయితే 111. చూడండి ఇక్కడ దాదాపు ఒక 20 మార్కులు తేడా వచ్చేసింది. ఇక్కడ చెప్పలేం మనం, లక్ అది. అమ్మాయిలు ఎక్కువ లేరు అనుకోండి, వాళ్ళే కింగ్ అవుతారు. మీ ముందు ఎవరు అమ్మాయిలు లేకపోతే మీరే వాళ్ళే కింగ్ అవుతారు. వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినా ఇవ్వాల్సిందే సీటు, నో ప్రాబ్లం. ఇక్కడ డేటా సైన్స్ ఫీమేల్కి 106 వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ 20 మార్క్స్. మెకానికల్ ఇంజనీరింగ్ చూసినట్టయితే జనరల్ న్యూట్రల్ 105, సివిల్ ఇంజనీరింగ్ 197, ఎలక్ట్రికల్ అమ్మాయిలు 92, మెకానికల్ 87, సివిల్ ఇంజనీరింగ్ 81. ఇది ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఉంది. ఓబీసీ ఎన్సిఎల్లో మరి 119 రావాలంటే అవుట్ ఆఫ్ 360కి 119 మార్క్స్ వస్తే మీకు సిఎస్సి పాల్కాడ్లో వస్తుంది. పాల్కాడ్ మంచి టూరిస్ట్ ప్లేస్. ఇక్కడ హ్యాపీగా వెళ్ళి ఎవరైనా ఇక్కడ చేరిన తర్వాత మీ పేరెంట్స్ కానీ మీ బంధువులు కానీ ఇక్కడ వచ్చినట్టు మంచి టూరిస్ట్ స్పాట్ ఉంటుంది. త్రివేంద్రము అవన్నీ, పాల్కాడ్ ఇవన్నీ కోయంబత్తూరుకు చాలా దగ్గరగా ఉంటుంది. పాల్కాడ్
నేను కూడా కోయంబత్తూరు దాకా వెళ్ళాను. నెక్స్ట్ స్టాప్ పాలకాడ్ అని చెప్పారు. మనకి ఇక్కడ మరి ఇది ట్రైన్ ఉంటుంది కదా, ఈ ట్రైను మనకి 12 కొచ్చిన్ ఎక్స్ప్రెస్ ఈ పాలకాడ్ కూడా వెళుతుంది అనుకుంటా. మనకి హైదరాబాద్ నుంచి కొచ్చిన్ డైరెక్ట్గా విజయవాడ నుంచి నెల్లూరు ఆ ప్రాంతంలో తిరుపతి మీదుగా తిరుపతి తర్వాత చిత్తూరు అలా వెళ్తుంది. నో ప్రాబ్లం. ఇవి చాలా దగ్గరగా ఉంటుంది, ఇబ్బంది లేదు. తిరుపతి తర్వాత ఇదే వస్తుంది. తర్వాత డేటా సైన్స్ జెండర్ న్యూట్రల్ 110 మార్కులు. సిఎస్సి అమ్మాయిలకు 108 మార్కులు వస్తే మీకు వచ్చేసింది. ఇక్కడికి చూడండి 10 మార్కులు 11 మార్కులు తేడా ఉంది. ఎలక్ట్రికల్ జనరల్ న్యూట్రల్ 105, మెకానికల్ 99, డేటా సైన్స్ 97, సివిల్ 91, ఎలక్ట్రికల్ అమ్మాయిలకి 87 మార్క్స్, డేటా సైన్స్ అమ్మాయిలకి 97, మెకానికల్ ఇంజనీరింగ్ 86, సివిల్ ఇంజనీరింగ్ 77. ఈ మార్క్స్ వస్తే మీకు ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి మరి జస్ట్ 360కి రావాల్సిన అవసరం లేదు. కంగారు పడమాకండి, మీరు భయపడద్దు, మీరు దీనికి వచ్చి అఫ్రైడ్ అవ్వద్దు. డైరెక్ట్గా జస్ట్ 100 మార్క్స్ వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. అది 80 మార్క్స్ 90 మార్క్స్. ఇక ఎస్సీ స్టూడెంట్స్ అయితే ఇక 76 అమ్మ, డబుల్ డిజిట్. చూడండి సిఎస్సి న్యూట్రల్ 76, సిఎస్సి ఫీమేల్కి ఇద్దరికి ఇక్కడ పోటీ పడింది. అమ్మాయిలకి ఎస్సీ స్టూడెంట్స్ అమ్మాయిలకి అబ్బాయికి సేమ్ వచ్చినా కానీ వచ్చింది చెప్పలేం మనం. అది ఆల్రెడీ ఆ అమ్మాయికి 76 వచ్చింది, అబ్బాయికి 76 వచ్చింది. ఒక్కోసారి 20 మార్క్స్ డిఫరెన్స్ వస్తుంది, ఒక్కోసారి 5 మార్కులు వస్తుంది, ఒకసారి 2 మార్క్స్ డిఫరెన్స్ వస్తుంది, చెప్పలేదు. ఇక్కడ డేటా సైన్స్ 68 ఉంది, మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 62, డేటా సైన్స్ ఫీమేల్ ఇక్కడ మరి 10 మార్కులు తేడా వచ్చేసింది, చెప్పలేము. ఒక్కొక్కటి వస్తుంది. ఇక మెకానికల్ ఇంజనీరింగ్ 56, న్యూట్రల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫీమేల్ 55, సివిల్ 53, మెకానికల్ ఇంజనీరింగ్ ఫీమేల్ 52, సివిల్ 48. ఈ విధంగా అయితే రావటం అయితే జరిగింది ఎస్సీ స్టూడెంట్. మరి మెంటర్షిప్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది జేఈ మెయిన్ అడ్వాన్స్డ్ 25. జస్ట్ ఈ నెంబర్ అయితే నోట్ డౌన్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. యాక్యురేట్గా మనము వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైతే మీరు మెంటర్షిప్ తీసుకోవాలనుకుంటే ఎవరైతే యాక్యురేట్గా ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అన్నమాట, గుర్తుపెట్టుకోండి. అది ఒకటి. రెండోది, మీరు ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయాలి. మీ యొక్క క్వెరీస్కి వాళ్ళు సమాధానం చెప్పేటట్టు అలాంటి వాళ్ళ దగ్గర మీరు మెంటర్షిప్ అయితే తీసుకోండి. ఇక ఎస్టీ స్టూడెంట్కి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ 68, 360 మార్కులకు 68, సిఎస్సి కంప్యూటర్ సైన్స్, తర్వాత డేటా సైన్స్ న్యూట్రల్కి 62, సిఎస్సి ఫీమేల్కి 59, డేటా సైన్స్ ఫీమేల్ 55, ఎలక్ట్రికల్ న్యూట్రల్ 51, మెకానికల్ న్యూట్రల్ 49, సివిల్ ఇంజనీరింగ్ 49, సివిల్ ఇంజనీరింగ్ 4 year 59, 49 మార్క్స్, ఎలక్ట్రికల్ ఫీమేల్ 45, మెకానికల్ ఇంజనీరింగ్ 43. ఈ విధంగా ఉండటం అయితే జరిగింది. ఇది స్టూడెంట్స్ మరి ఓవరాల్గా కట్ ఆఫ్ అనమాట. మనము కేటగిరీ వైజ్గా జనరల్ కానీ ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ మొత్తం ఈడబ్ల్యూఎస్ మొత్తం ఇవ్వటం అయితే అసలు దీనిలో ఇది టైర్ 3 ఐఐటి కాబట్టి కొద్దిగా ప్లేస్మెంట్స్ ఉంటాయా లేదా అనేది కూడా ఒకసారి చూద్దాం. అసలు ప్లేస్మెంట్స్ ఉంటాయా లేదా అనేది నాకు కూడా డౌట్. ఇక్కడైతే ప్లేస్మెంట్స్ అయితే ఇంటర్న్షిప్ రిక్రూటింగ్ కంపెనీ టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ మంచి కోర్ కంపెనీస్ వస్తున్నాయి. అమెజాన్, ఎన్విడియా, మైక్రోచిప్, ఏఎండి, ఇన్ఫినియన్ ఈ విధంగా వస్తున్నాయి. బాష్ టైర్ 3 కదా కొంచెం తక్కువే ఉంటాయి. మరి టైర్ 1 బాంబేతో కంపేర్ చేస్తే చాలా తక్కువే అనుకోవచ్చు. మరి బాంబేలో మనకి రావాలంటే 100 రావాలి ర్యాంకు. దానికి పిండి కొద్ది రొట్టె అనమాట. ఇది ప్లేస్మెంట్స్ కూడా పర్లా ఓకే, నాట్ బ్యాడ్. ఇక్కడ సెక్టర్ వైజ్గా చూస్తే ప్లేస్మెంట్ అదర్స్ 44.5, 17.4, ఎడ్యుకేషన్ కన్సల్టింగ్ 0.6%, కోర్ కంపెనీస్ 26.4, ఫైనాన్స్ 0.6%, ఐటీ 50 ఐటీ కంపెనీస్ ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ టాప్ రిక్రూటర్స్ వచ్చేసి మెయిన్ మహేంద్ర కానీ, ఏఎండి, ఫ్లో, ఇన్ఫోసిస్, టీసీఎస్, యాక్సెంచర్, డెల్టా ఓకే. మరి ఆకాష్, ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్, సాఫ్ట్వేర్, చల్లా సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా మరి ఉండటం అయితే జరిగింది. ఇవన్నీ కూడా ప్లేస్మెంట్ పర్లేదు. ప్లేస్మెంట్ అనేది స్టూడెంట్స్ యొక్క పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుందమ్మ, గుర్తుపెట్టుకోండి. ప్లేస్మెంట్ మనం ఐఐటీలో చేరంగానే ప్లేస్మెంట్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఐఐటీలో మీరు 4th year అయ్యే వరకు కూడా మినిమం గ్రేటర్ దాన్ 8 CGPA మెయింటైన్ చేయాలి. అప్పుడే మీరు ప్లేస్మెంట్స్కి
ఎలిజిబిలిటీ వస్తుంది, గుర్తుపెట్టి 7.5, 6.5 ఇలా CGPA మెయింటైన్ చేస్తే మిమ్మల్ని ప్లేస్మెంట్స్కి పిలవరు వాళ్ళు. కంపెనీస్ ఏమంటాయంటే వాళ్ళు ఏదైనా కంపెనీ వస్తుంది అనుకోండి, ప్లేస్మెంట్స్కి మాకు 8 CGPA ఉన్న స్టూడెంట్స్ని మాత్రమే రిజిస్ట్రేషన్కి వాళ్ళు అలో చేయమని వీళ్ళకి ప్లేస్మెంట్ ఆఫీసర్కి చెప్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, 8 CGPA వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. అందుకని సాధ్యమైనంత 8.5 CGPA మీరు ఎక్కడన్నా చేరండి, ఎనీ IIT, ఈవెన్ బాంబే తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా, IIC బెంగళూరు తీసుకున్నా, టాప్ CGPA 8 పైన ఉంటే మాత్రమే మిమ్మల్ని ప్లేస్మెంట్స్కి అలో చేస్తారు, అది గుర్తుంచుకోండి. ఈ ప్లేస్మెంట్స్ కూడా కొద్దిగా ఎలిజిబిలిటీ ఇస్తారు. ఆ ప్లేస్మెంట్ దాని ప్రకారం మీరు హైయెస్ట్ CGPA ఉండటానికి ట్రై చేయండి. ఎక్కడైనా వస్తుంది మీకు హైయెస్ట్ CGPA ఉంటే, ఈవెన్ ఆఫ్ క్యాంపస్ కూడా వస్తాయి, నో ప్రాబ్లం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను IITలో చేరారని మంచిగా హాస్టల్లో తిని పడుకోమాకండి, హ్యాపీగా మంచిగా కష్టపడి చదవండి. మన లైఫ్ అంతా ఇక ఆ రోజులు పోయినాయి. కొంతమంది రోజుల్లో ఈ 2 సంవత్సరాలు చదవరా నువ్వు హ్యాపీగా ఉంటావు, అట్లా కాదు. లైఫ్ లాంగ్ మనం జాబ్లో చేరిన తర్వాత కూడా మరి కష్టపడుతూనే ఉండాలి. ఇప్పుడు వరకు కూడా మేము ఇలా IT జాబ్స్ చేస్తున్నాం, మరి ఇప్పుడు వరకు కూడా హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాం. మనం లైఫ్ లాంగ్ కూడా ఈ జర్నీ ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంతేగాని దీనికి ఇది నెవర్ ఎండ్ ప్రాసెస్. మనము మీరు కెరియర్ గ్రోత్లో ఉండాలంటే ఎప్పుడు మరి కొత్త స్కిల్స్ నేర్చుకుంటాలి, కష్టపడుతూనే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి ఏంటంటే రిలాక్స్ అవుతారు, ఒక్కోసారి అంటే కష్టపడాలి, తప్పదు. ఆల్ ది బెస్ట్. మరి ప్రతి ఒక్కరు కూడా JEE అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వండి. మరి ఎంతమందిని మన తెలుగు వాళ్ళని IIT పాలకాడులో చూస్తాను. మరి మనకి జూన్, జూలై కల్లా మీకు తెలిసిపోయింది IITలో సీటు వస్తుందా లేదా అనేది. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.